Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends, నిన్నటి వీడియోలో నేను చెప్పిన విధంగా మీకు ఏది కావాలో కామెంట్ చేయమంటే చాలా చక్కగా కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. అందులో ఎక్కువ మంది ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మాకు నేర్పించండి సార్ అన్నారు. ఇంకా కొంతమంది మెన్షన్ చేసింది ఏమిటి అంటే, సార్ ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ అంటే ఎక్కువ మంది మేధావులు కలిసి తయారు చేసిన పేపర్స్ కాబట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు టాపిక్స్ అన్నీ కూడా ప్రతిరోజు మీరు ఒక 10 బిట్స్ తీసుకుంటున్నారు, మినిమం 10 టాపిక్స్ ఒక్కసారి రివైజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. కాకపోతే మనకు ప్రజెంట్ ఉన్న సిలబస్ మీద జరిగిన ఏపీడిఎస్సి ఎగ్జామినేషన్ ఓన్లీ 1 ఎగ్జామ్ అండి. తెలంగాణ డిఎస్సిలో అయితే పాత సిలబస్ ఇప్పుడు లేదండి. ఏపీడిఎస్సిలో అయితే పాత సిలబస్లో లేనిది ఇప్పుడుందండి. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం జరిగిన ఎగ్జామ్ 2018 డిఎస్సి ఎగ్జామ్ మాత్రమే. దాదాపు అందులో నుండి అన్ని క్వశ్చన్స్ ఏపీడిఎస్సి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలంగాణ డిఎస్సి వాళ్ళకు కూడా చాలా పేపర్స్ నుండి క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను మళ్ళీ ఇంకా ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ డిస్కస్ చేయను అని కాదు. అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి డిఫికల్టీ లెవెల్ కొంచెం పెంచుకుంటూ మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్పించుకుంటూ వెళితే మధ్యలో మళ్ళీ కూడా ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎక్కువ మంది కాన్సెప్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఒక్కరిద్దరు చెప్పినా సరే ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ గురించి వాళ్ళు చేసిన కామెంట్ చాలా వాల్యుబుల్ కామెంటే చేశారు. ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఎనీహౌ మీ అందరి కామెంట్స్కి థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాకే చూడండి. మీకు ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock ఒక నోటిఫికేషన్ వస్తుంది. చూశాక నచ్చితే వీలైతే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మీరు ఏది చేసినా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే రెక్టిఫై చేసుకుంటాను. ఓకే, కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనం తీసుకుంటున్న కాన్సెప్ట్ క్వాడ్రాటిక్ నుండి స్టార్ట్ చేస్తున్నానండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన కండిషనల్ రూట్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నది. నియత మూలాల గురించి డిస్కస్ చేద్దామనుకుంటున్నానండి. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫ్యాక్టరైజేషన్ ఈజీగా దొరికితే ఓకే, లేదు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a అనే ఫార్ములా యూస్ చేసి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఒక్కొక్కసారి ఈ వర్గ సమీకరణం యొక్క గుణకాలు అంత కన్వీనియంట్గా ఉండవు. ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే క్యాలిక్యులేషన్ లెంది అవుతుంది. కోర్స్ యూజ్ చేసి ప్రతి సమీకరణానికి మూలాలు కనుక్కోవచ్చండి. ఇది అల్టిమేట్ మెథడ్. ఇది కాకుండా ఫ్యాక్టరైజేషన్ మెథడే అన్ని చోట్ల మనకు ఐడియా రాకపోవచ్చు. వీటి గురించి తెలుసు. ఇందులో ఆల్ఫా అంటే ఒక మూలము, అది -b ప్లస్ √b² - 4ac/2a. బీటా అంటే
మరొక మూలము ఇలా తీసుకుందామండి. ఇలా తీసుకున్నాక మూలాల మధ్య సంబంధము మనకు తెలుసు. కావాలంటే ఇక్కడ చూసుకోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే -b/a, రెండింటిని మల్టిప్లై చేస్తే c/a, మాడ్యులస్ ఆల్ఫా మైనస్ బీటా వచ్చేసి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే √b² మైనస్ 4ac/మాడ్యులస్ a. ఇవి మూలాల మధ్య సంబంధాలు. అయితే నేను చెప్తున్న పాయింట్ ఏమిటి? సో ఇది మీకు తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి గుణకాలు లెందీగా ఉన్నప్పుడు లేదా ఈ ఫార్ములా యూజ్ చేయడం అంత సులువు కానప్పుడు, కారణాంకాలుగా విభజించలేనప్పుడు అంత ఈజీ కాదు మూలాలు కనుక్కోవడం. అలాంటి సందర్భంలో నేనేమంటున్నానో చూడండి. ax² + bx + c = 0 వర్గ సమీకరణము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకవేళ ఇందులో a + b + c = 0 అయితే, ఇఫ్ ద సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఈజ్ 0, గుణకాల మొత్తము 0 అయితే, సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఈజ్ 0, ఏం జరుగుతుందో చూడండి. a × 1² + b × 1 + c = 0 అని రాయొచ్చు కదండి. చూడ్డానికి ax² + bx + c = 0 రూపంలో ఉంది. ఇట్ లుక్స్ లైక్ ax² + bx + c = 0. వెరీ క్లియర్ దట్ x వాల్యూ 1 అండి. రైట్, అనగా 1 అనేది ఒక మూలం అవుతుంది. 1 ఈజ్ 1 ఆఫ్ ద రూట్, ఒక మూలం అవుతుందండి. మరి వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉంటాయి కదా. రెండవ మూలము సెకండ్ రూట్ బీటా అనుకుంటే, ఇది ఆల్ఫా అయితే 1 × బీటా స్టాండ్స్ ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, దట్ ఈస్ c/a. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ సందర్భంలో, ఏ సందర్భంలో a + b + c = 0 అయిన సందర్భంలో రూట్స్ ఆర్ మూలాలు 1, c/a వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా. 1 అనేది ఒక మూలం అవుతుంది. స్థిర పదము బై x² గుణకము మరొక మూలము అవుతుంది. సో దీని వెనకాల ఉన్న రహస్యం ఇది. అది నేనేమీ దాచిపెట్టడం లేదు, మీ చేతిలో పెట్టేస్తున్నాను. చూడండి, మరి కండిషనల్ రూట్స్ అంటే ఇలాగే ఉండాలా? ఒకవేళ ax² + bx + c = 0 వర్గ సమీకరణములో గుణకాల మధ్య సంబంధము ఇలా ఉంటే, ఈ విధమైన సంబంధము ఉంటే అప్పుడు మూలాలు ఏమవుతాయో చూద్దామండి. దీనిని a × -1² b × -1 + c = 0. సార్, ఇక్కడ 1 రాసినా సరిపోయేది కదా, మీరు -1 ఎందుకు రాశారు అంటే, ఇది ax² + bx + c = 0 రూపంలో కనపడాలి. అంటే x విలువ 2 చోట్ల సేమ్ ఉండాలి. నౌ ఇట్ ఈజ్ లుకింగ్ లైక్ ఇన్ దట్ ఫామ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ x -1 ఉంది కాబట్టి -1 ఒక మూలము, 1 ఆఫ్ ద రూట్. 1 ఆఫ్ ద రూట్ ఈస్ -1. సెకండ్ రూట్ని ఏమందామండి? ఆల్ఫానా బీటానా. అప్పుడు -1 × బీటా బికమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a, అంటే బీటా ఈజ్ ఈక్వల్స్ టు -c/a. ఒకటి -1,
ఒకటి మైనస్ సి బై ఏ. అంటే రూట్స్ ఆర్ మూలాలు -1 మైనస్ సి బై ఏ. ఎప్పుడు ఏ మైనస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 నియమము పాటించబడితే ఆ వర్గ సమీకరణం యొక్క మూలాలు -1 మైనస్ సి బై ఏ. నేను ఇప్పుడు మీకు ఒకటి ఇస్తాను, దానికి సంబంధించిన మూలాలు ఏమిటో మీరు చెప్పాలి. ax² ప్లస్ bx ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0లో గుణకాల మధ్య సంబంధము 4a ప్లస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇస్తే రూట్స్ ఆర్ ఏమవుతాయి అనేది మీరే కామెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ చెప్పండి. రైట్, ఈ విధంగా ఎన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయినా తీసుకోవచ్చు. మీకు నచ్చిన కండిషన్ కూడా ఒకటి ఇక్కడ డిరైవ్ చేసి మీ స్టూడెంట్ని క్వశ్చన్ అడగొచ్చు. సో దీనికి సంబంధించిన రూట్స్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు. చూడండి, మరి మనము డిస్కస్ చేసిన ఈ రెండు కాన్సెప్ట్స్ని అప్లై చేసి మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చో ఒక్కసారి గమనించుదాం. 2025x² మైనస్ 4049x ప్లస్ 2024 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ సమీకరణం యొక్క మూలాలు చెప్పండి. ఫ్యాక్టరైజేషన్ అక్కర్లేదు, అఫ్కోర్స్ చేసినా వస్తుంది. -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac బై 2a అక్కర్లేదు. డైరెక్ట్గా గుణకాలను గమనించండి. a ప్లస్ b ప్లస్ సి చేస్తే 2025 మైనస్ 4049 ప్లస్ 2024 ఇస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా మూలాలు ఒకటేమో 1 మరొకటేమో సి బై ఏ అంటే 2024 బై 2025. ఏ కండిషన్ సాటిస్ఫై అయింది ఇక్కడ? a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. సార్ మాకు అక్కడ చూస్తే మైనస్ లాగా కనిపిస్తుంది అంటే నేను దానిని బి లాగానే ట్రీట్ చేశాను. రైట్, మరొక ఎగ్జాంపుల్ చూడండి. 23x² ప్లస్ 56x ప్లస్ 33 ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి ఈ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోవాలంటే ఒక్కసారి గుణకాలని గమనించండి. ఈ 23 ఈ 33 యాడ్ చేస్తే 56కి ఈక్వల్ అవుతుంది. కానీ కోఎఫిషియన్స్ అన్ని యాడ్ చేస్తే 0 రావడం లేదు. a మైనస్ బి ప్లస్ సి చేస్తే 0 అవుతుంది. 23 మైనస్ 56 ప్లస్ 33 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి మూలాలు ఏమవుతాయండి? రూట్స్ -1 మైనస్ సి బై ఏ అంటే -33 బై 23 అవుతాయి రూట్స్. సో ఇది ఈ కాన్సెప్ట్ యొక్క అడ్వాంటేజ్ అండి. ఓకే, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఆ సమీకరణానికి 1 అనేది ఒక మూలము. మరొక మూలం ఎలా కనుక్కోవాలో చూపించాను. a మైనస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఆ సమీకరణానికి -1 అనేది ఒక మూలము. సో దానిని యూజ్ చేసుకొని రూట్స్ ఏమొస్తాయో చూసామండి. సో ఇవి కండిషనల్ రూట్స్ అంటారు. రైట్, ఇక చూడండి ఇందులో క్వశ్చన్ ఎలా అడుగుతారో. ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ a ఇంటూ బి మైనస్ సి x² ప్లస్ బి ఇంటూ సి మైనస్ ఏ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. తెలుగు మీడియంలో క్వశ్చన్ ఏంటో చూడండి. a ఇంటూ బి మైనస్ సి x² ప్లస్ బి ఇంటూ సి మైనస్ ఏ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 సమీకరణం యొక్క మూలాలు అంటున్నారు. ఒక్కసారి గమనించండి. సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ అండి అంటే గుణకాల మొత్తము ఏమవుతుందండి? a ఇంటూ బి మైనస్ సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి.
ఏబి మైనస్ ఏసి ప్లస్ బీసీ మైనస్ బిఏ ప్లస్ సిఏ మైనస్ సిబి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. అంటే నేను ఏ ప్లస్ బి ప్లస్ సి అనే రాసే ధైర్యం ఎందుకు చేయలేదంటే ఏబిసిలు ఆల్రెడీ అక్కడ ఉపయోగించబడ్డాయి. అందుకే నేనేమన్నాను, గుణకాల మొత్తము అన్నాను. గుణకాల మొత్తం 0 వచ్చింది కాబట్టి మూలాలు 1, c/aలు. దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1, c/a అంటే c ఇంటూ a మైనస్ b బై a అంటే a ఇంటూ b మైనస్ c. గమనించండి, సమ్ ఆఫ్ ద రూట్స్ 0 అయింది కాబట్టి మూలాలు 1, c/a అండి. డైరెక్ట్గా రాసేసాం అక్కడి నుండి. ఓకే, ఇంకొక క్వశ్చను ఎలా అడుగుతారో చూద్దామండి. ఇఫ్ p ఇంటూ క్యూ మైనస్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ మైనస్ పి ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ పి మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్, దెన్ 2/q ఈజ్ ఈక్వల్స్ టు. తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ చూడండి. p ఇంటూ క్యూ మైనస్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ మైనస్ పి ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ పి మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 సమీకరణానికి సమాన మూలాలుంటే, అంటే మూలాలు సమానమైతే 2/q ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నారు. వెరీ సింపుల్. ఒక్కసారి గుణకాలను గమనించండి. PQR, దెన్ ఆఫ్టర్ QRP, దెన్ ఆఫ్టర్ RPQ. ఇవన్నీ కూడా సైక్లిక్ ఆర్డర్లో ఉండి మధ్యలో మైనస్ ఉంది అంటే సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ 0 అండి. సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ 0 అవుతుంది. చూడండి, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి ఇలాంటప్పుడు మూలాలు ఏమవుతాయండి? మూలాలు ఏమన్నారు? 1, c/a ఆర్ ఇంటూ పి మైనస్ క్యూ బై పి ఇంటూ క్యూ మైనస్ ఆర్ ఇవి అవుతాయని తెలుసు మనకు. బట్ ఆల్రెడీ గివెన్ దీస్ 2 రూట్స్ ఆర్ ఈక్వల్. ఈ మూలాలు సమానాలు అంటున్నారు. వీటి మధ్యలో సమానపు గుర్తు పెడితే సరిపోతుంది. p ఇంటూ క్యూ మైనస్ ఆర్ ఇంటూ పి మైనస్ క్యూ క్రాస్ మల్టిప్లికేషన్, pq మైనస్ పిఆర్ ఆర్పి మైనస్ క్యూఆర్. ఓకే, ఇక్కడ పీక్యూని క్యూఆర్ని ఇది ఇక్కడికి తెస్తే ఏమవుతుందండి? p ప్లస్ ఆర్ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2pr. మనకి 2/q కావాలి కదా. ఈ క్యూని అక్కడికి తీసుకెళ్తే p ప్లస్ ఆర్ బై పిఆర్ అవుతుంది. డీకంపోజ్ చేస్తే 1/r ప్లస్ 1/p అవుతుంది. సో 1/r ప్లస్ 1/p ఎక్కడుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. రైట్. సో ఈ విధంగా అడగొచ్చు. ఏం చేసామండి? ఇక్కడ గుణకాల మొత్తం 0 అయ్యింది కాబట్టి మూలాలు ఏమిటో తెలుసు. ఆ మూలాలు సమానమని క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి సమానం చేసాం. మనకు కావలసిన విలువ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ b మైనస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ c minus a into x plus a minus b is equals to 0 are equal, then a comma b comma c are in which progression అన్నట్టు క్వశ్చన్. చూడండి, తెలుగు మీడియం వాళ్ళకి b మైనస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a ఇంటూ ఎక్స్ ప్లస్ a మైనస్ b is equals to 0 సమీకరణం యొక్క మూలాలు సమానాలైతే a కామా b కామా cలు ఉండే శ్రేణి ఏమిటి అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఇక్కడ కూడా సైక్లిక్ ఆర్డరే కాబట్టి గుణకాల మొత్తము 0 అవుతుంది. గుణకాల మొత్తం 0. గుణకాల మొత్తం 0 అయితే మూలాలు ఏమవ్వాలండి? 1, c/a అంటే a మైనస్ బి బై బి మైనస్ సి అవ్వాలి. కానీ ఈ మూలాలు ఆల్రెడీ సమానాలు అన్నాడు. సమానాలని ఇచ్చి
ఏ కామా బి కామా సిలు ఏ శ్రేణిలో ఉంటాయి అన్నారు. అంటే ఈ రెండు సమానాలు. బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. బిని ఇక్కడికి తెస్తే 2b ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. దిస్ ఎంప్లాయిస్ ఏబిసి ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణిలో ఉంటాయి. సింపుల్ క్వశ్చన్ అండి, రైట్. దీని మూలాలు సమానమైన సందర్భంలో బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు, అదే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ కూడా వాడచ్చు. అప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది, రాదు అని నేను ఎక్కడ చెప్పడం లేదు. సో కండిషనల్ రూట్స్ ప్రకారము వాటిని ఈజీగా గుర్తుపట్టొచ్చు అని చెప్తున్నాను అంతే. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ a into b minus c x square plus b into c minus a into x plus c into a minus b is equals to 0 are equal, then a comma b comma c are in which progression? a into b minus c into x square plus b into c minus a into x plus c into a minus b is equals to 0 సమీకరణం యొక్క మూలాలు సమానాలైతే ఏ కామా బి కామా సిలు ఉండే శ్రేణి ఇప్పుడే చేశాం. ఏబిసి టర్మ్స్ కాకుండా పీక్యూఆర్ టర్మ్స్లో చేశాం. కాకపోతే అక్కడ 2/q వాల్యూ అడిగాడు, ఇక్కడ శ్రేణి పేరు అడుగుతున్నాడు. చూద్దామండి. సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ 0, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఈజ్ 0. గుణకాల మొత్తము 0 కాబట్టి రూట్స్ ఏమవుతాయండి? 1 కామా సి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ ఇంటూ బి మైనస్ సి అవుతాయి. కాకపోతే ఈ రూట్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. దీస్ ఆర్ ఈక్వల్. బై క్రాస్ మల్టిప్లికేషన్ ఏబి మైనస్ ఏసి ఇజ్ ఈక్వల్స్ టు ఏసి మైనస్ బీసి. అంటే బి కామన్ తీసుకుంటే ఏ ప్లస్ సి ఇజ్ ఈక్వల్స్ టు 2ac. ఈ బి ఎక్కడికి పంపిస్తే 2/b ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి బై ఏసి, అంటే 1/a ప్లస్ 1/c. ఈ కండిషను దేనికోసం అండి? 2b ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అంటే ఏపీ కండిషన్, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసి అంటే జీపీ కండిషన్, 2/b ఈజ్ ఈక్వల్స్ టు 1/a ప్లస్ 1/c అంటే హెచ్పి కండిషన్ అండి, రైట్. సో ఇక్కడ ఇవి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, హరాత్మక శ్రేణిలో ఉన్నాయి. ఆన్సర్ హెచ్పి అవుతుంది. సో నేను ఈరోజు తీసుకున్న ఈ చిన్న కాన్సెప్ట్ అండి. రేపు మరొక కాన్సెప్ట్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. సో ఇలాంటి కాన్సెప్చువల్ క్లాసెస్ కోసం, ఫుల్ లెంత్ వీడియోస్ కోసం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులకు సంబంధించిన టాపిక్స్ అక్కడ ఉన్నాయి. సో పర్చేస్ చేయండి. ఫస్ట్ ఫ్రీ కంటెంట్ వినండి, విన్నాక పర్చేస్ చేయండి. మీ ఎగ్జామ్స్లో విజేతలు కండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.